నేను తిరుపతిలో వీడియో మొత్తం షాపింగ్ చేస్తుంటే తీయడం కుదరలేదు, ఎందుకంటే కొంచెం షాపింగ్ చేయగానే మా ఆయన ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళి డివైడర్ మీద కూర్చుండు. 2 రోడ్లు ఉంటాయి కదా మధ్యలో డివైడర్, ఆ డివైడర్ మీద కూర్చుండు. నేనేమో చుట్టుపక్కల మొత్తం షాపింగ్ చేసిన. ఏమేమి చేసినా అనేది చూపిస్తా. పెద్దగా ఏం చేయలేదు, ఏదో ఈవినింగ్ టైంలో టైంపాస్ కావట్లేదని చెప్పేసి అట్లా వెళ్ళినాం అంతే. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ షాపింగ్ చేసిన వస్తువులు. నైట్ 9 o'clockకి దర్శనానికి లోపలికి వెళ్తే, మేము వెళ్ళిన రోజు పవన్ కళ్యాణ్ వచ్చిండంట దర్శనానికి. ఇంకా ఆయన రావడం వల్ల దర్శనం మొత్తం ఆపేసిరు. బాగా లేట్ అయిపోయింది. 9కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 12:30 అయింది. ఇంకా బయటకు వచ్చి లడ్డూలు తీసుకున్నావా, ఇంకా ఫుడ్ తిని రూమ్కి వెళ్ళి 3 వరకు ఫ్రెష్ అయ్యి పడుకొని 6:30కి అట్లా లేచి మళ్ళీ ఇంకా మొహం కడుక్కొని బయటకు వచ్చేసి టైంపాస్ కావట్లేదు, ఆ నైట్ ఏం చేయలేము కదా అని చెప్పేసి ఆ ఈవినింగ్ ఒక 2 hours అట్లా టైంపాస్ కోసం బయటకు వచ్చినాం. ఆ టైంలో ఇవి తీసుకున్నా బ్యాంగిల్స్. ఇది కటింగ్ బ్యాంగిల్స్ అనుకుంటా, బాగున్నాయి, నాకు చూడగానే మంచిగా అనిపించినాయి, అందుకే ఇవి తీసుకున్నా. నాకు ఫేవరెట్ ఎప్పుడైనా సరే గ్రీను రెడ్, అది కూడా ప్లెయినే. ఎన్ని ఉన్నాయో ఇలాంటివి, కానీ మళ్ళీ తీసుకున్నా. ఇది కటింగ్ బాగున్నాయి, చూడడానికి మంచిగా అనిపించింది ఫస్ట్ వెళ్ళగానే, అందుకే ఇవే తీసుకున్నా. ఇదిగో చెప్పగా గ్రీన్ రెడ్ ఇవే ఉంటాయి ఎక్కువ. ఇదేమో కలర్ కొంచెం మంచిగా అనిపించి ఇవి తీసుకున్నా. ఇవి డజను 50 rupees తీసుకున్నారు. ఇంకా ఇది ఎక్కడో తీసుకున్నా, శివర్ పాదాల దగ్గర పాప వినాశనం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ చూడాల్సిన ప్లేస్లు అని చెప్పేసి ఉన్నాయి, ఒక 7 places ఉన్నాయి తిరుపతిలో. ఆ ప్లేస్లు నెక్స్ట్ డే వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నా. ఇది బాగుంది, మీకు ఇప్పుడు చూపిస్తా. కొన్ని వాటర్ ఇవ్వ మావయ్య, భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి ప్లాస్టిక్ కాదు, మట్టి కుండ లాంటివి, కింద పడితే పగులుతాయి. దీని సౌండ్ ఒకసారి చూడండి. ఇప్పుడు సౌండ్ విన్నారు కదా, ఇంకోటి చూపిస్తే చూడండి. ఇది ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా దీంట్లో, ఇప్పుడు వీటి సౌండ్ చూడండి. పిట్టలు అరిచిన సౌండ్ వస్తుంది. ఇది అరవగానే అవి సైలెంట్ అయినాయి చూడు. సేమ్ పిట్టలు అరిచినట్లే వస్తుంది కదా సౌండ్. ఈ సౌండ్ అక్కడ అబ్బాయి ఊతుంటే మంచిగా అనిపించి ఇవి తీసుకొని వచ్చిన. ఇవైతే మస్తు క్యూట్ ఉన్నాయి. ఇవి ఇంట్లోకి ఎవరు వచ్చి ముట్టుకున్నా కూడా ముట్టుకొనివ్వను, మంచిగా దాచి పెట్టుకోవాలి. తర్వాత ఇవి ప్లాస్టిక్వి అంట, ముగ్గులు వేయడం కోసం. ముగ్గు వేసేయి ప్రింటింగ్ డిజైన్ ఇచ్చిర్రు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంది. ఈ సైడ్ క్లోజ్ ఉంది, ఈ సైడ్ ఏమో ఓపెన్ ఉంది. ఇందులో ముగ్గు పోసి మంచి ఇట్లా అంటుంటే మంచి డిజైన్ వస్తుందంట. ఇంటి ముందు వారలు అంటే ముగ్గు వేసినప్పుడు సైడ్ వారలు వేయడానికి పనికి వస్తాయని ఇవి తీసుకున్నా. ఇవి చాలా తక్కువకి ఇచ్చిర్రు, ఒకటి 10 రూపాయలు ఇచ్చిర్రు అంతే. తర్వాత ఇవేమో దారాలు, ఇవి హ్యాండ్స్కి కట్టుకోవడం కోసం అందరికీ ప్రసాదంతో పాటు ఇవ్వచ్చు అని తీసుకున్నా.
తర్వాత ఒక చైన్ తీసుకున్నా. ఈ చైన్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, కాకపోతే కరెక్ట్ అయినా నాకు ఎప్పుడు దొరకలేదు. ఇదిగో తర్వాత ఈ కలర్ పూసలు లేవు, ఈ పూసలు కొంచెం తక్కువ కాస్ట్ ఆడ అమ్మినట్లు అనిపిస్తే ఇవి తీసుకున్నా. ఇది బట్టి దీనికి ఏదైనా లాకెట్ అట్లా తీసుకొని చేంజ్ చేసుకుంటా ఒకటి. సేమ్ ఇది కూడా అంతే, ఈ పూసలు కొంచెం మంచిగా అనిపించినాయి అని తీసుకున్నా. దీనికి కూడా ఏదైనా లాకెట్ తీసుకొని మంచిగా చేంజ్ చేపిస్తా. తర్వాత గోట్లు తీసుకున్నా కొన్ని, ఈ కటింగ్ మంచిగా అనిపించిందని ఇవి తీసుకున్నా. ఇవే కొంచెం నాకు ఎక్కువ కాస్ట్ అనిపించినాయి కానీ బాగున్నాయి అని తీసుకున్నా. ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు అర్థమయ్యే ఉంటుంది ముందే నేను విప్పుతున్నప్పుడు. ఒకవేళ ముందే గెట్ చేసి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది తీసుకోవడానికి ఎంతసేపు ఆలోచించినో అసలు. ఇట్లా విగ్రహం ఇత్తడి, అది ఇదేంటిది పంచలోహ విగ్రహం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని, కానీ ఉండొచ్చు ఉండకూడదు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది. నేను ఎడిషన్ వరాల వ్రతం చేసినప్పుడు ఈ విగ్రహం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన, కానీ రాలేదు. తర్వాత తెలిసిన వాళ్ళు కూడా వెళ్తుంటే తెమ్మని చెప్పిన, ఎవరికి గుర్తులేదు మర్చిపోయినామని చెప్పేసి అన్నారు. అంటే వ్రతం చేసేటప్పుడు విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుందామని, కుదరలేదు. కానీ ఇప్పుడు నేను వెళ్ళిన కదా తెచ్చుకుందామని చెప్పేసి, ఎందుకంటే నెక్స్ట్ ఎట్లాగా మళ్ళీ వ్రతం చేసుకున్న ప్లాన్ ఉంది నాకు. ఇంకా అందుకే ఖచ్చితంగా కావాలి, మళ్ళీ అప్పుడు బాధపడడం ఎందుకని చెప్పేసి ఉండడం ఉండకపోవడం మంచిది కాదు. మంచిది అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ నాకు తీసుకోవాలి, ఇంట్లో ఉంచుకోవాలి అని చెప్పేసి అనిపించింది. అందుకే నా మనసు ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్పింది. ఇంకా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి విన్నా నేను. అందుకే చిన్నది తీసుకుందాం అనుకున్నా. అంటే ఇప్పుడు శివలింగం ఇంట్లో పెట్టుకుంటే ఇంత సైజే పెట్టుకోవాలి అంటారు కదా, అట్లనే ఇలాంటివి కూడా ఏమన్నా సెంటిమెంట్ చిన్నగా పెట్టుకోవాలంటారేమోనని అనుకొని చిన్నది తీసుకుందాం అనుకున్నా. కాకపోతే కొంచెం వ్రతం చేసేటప్పుడు ఆ టైంలో పూజ చేసినప్పుడు అలంకరణ కొంచెం ఇబ్బంది అవుతుంది, సరిగ్గా అనిపించదు అని చెప్పేసి మీడియం సైజులో ఉన్నది తీసుకున్నా. దీని కాస్ట్ అయితే చెప్పడం ఫస్ట్ 900 చెప్పిండు. నేను 400 అడిగినా. నేను 400 అడిగితే అంత తక్కువ అడుగుతున్నావేంటమ్మా అని చెప్పేసి చాలా అన్నాడు, నవ్వుతూ మాట్లాడాడు. ఆయన మాటలకే కొంచెం నాకు ఇంకా మంచిగా అనిపించి సరే అని చెప్పేసి 500 పెట్టి తీసుకున్నా. పంచలోహం అంట, చాలా బాగుంది. ఏడుకొండల స్వామి. ఎంతమందితో చెప్పాను తిరుపతి వెళ్తున్నప్పుడు తీసుకురండి. వ్రతం అయిపోయే వరకు చాలామంది వెళ్ళారు తెలిసిన వాళ్ళు, కానీ ఎవ్వరు తీసుకురాలేదు. నేనే తెచ్చుకోవాలని ఉందేమో నా దేవుణ్ణి నా ఇంటికి, అందుకే నాకే కుదిరింది అనిపించింది. ఇది ఇక్కడ స్టిక్ చేయడం కోసం అని తీసుకున్నా. ఇట్లా ఇంకా ఇదొకటి, ఇదేంటంటే గుమ్మాన్ని కట్టడం కోసం తీసుకున్నా, జస్ట్ 10 రూపాయలే. ఇది ఫస్ట్ ఇలాంటిది అడిగా వాళ్ళని, ఇలాంటివి కావాలి నాకు ఇవ్వరా అని. ఫస్ట్ షాపింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఇంకా అలాంటివి ఉండవమ్మా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఇంట్లో కావాలి చెప్పాను కదా వ్రతం చేసుకునేటప్పుడు కావాలి అని విగ్రహం తీసుకున్నా. కానీ ఇది ఫైబర్ ప్లాస్టిక్ ఏదో అన్నారు, నాకెందుకో ఫైబర్ వద్దు అలాంటిదే కావాలి అని చెప్పేసి ఇది తీసుకున్నాక లాస్ట్లో మళ్ళీ అది తీసుకున్నా. కానీ ఈ రూపంలో భలే ఉన్నాడు అసలు, బ్లాక్ కలర్లో చూడడానికి అయితే మస్తుగా అనిపిస్తున్నాడు. అయిపోయినాయి, ఇంకొకటి ఏమో ఉన్నాయి, ఒక్క నిమిషం. ఇవి థ్రెడ్స్, ఇవి ఎక్కడ తీసుకున్నా అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి జపాలియా, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినాం కదా అక్కడ జపాలి, అక్కడ తీసుకున్నాం. అక్కడ స్వామివారి దగ్గర పూజ చేసినవి పిల్లలకి చెరొకటి అని చెప్పేసి తీసుకొచ్చిన.
ఇంకా అంతే, తక్కువే షాపింగ్ చేసిన, అది కూడా టైంపాస్ కాక చేసిన, కొన్ని ఏదో అట్లా తీసుకోలేదన్నట్టుగా. ఇంకా ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అందులో ఇప్పుడు నేను తీసుకున్న వాటిలో ఏది మీకు ఇష్టమైందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే మరి బాయ్.